అత్తయ్య, ఉదయం సూర్యుని లేత కిరణాలు కిటికీలో నుంచి వాలుగా పడి గదిని కాంతివంతం చేస్తుంటే ఉలిక్కిపడి నిద్రలేచింది లక్ష్మి. సమీపంలో భర్త లేడు, కాని ఎదురుగా చేతిలో హారతితో ఆశ్రిత కనిపించింది. అభ్యంగన స్నానం చేసి పట్టుచీరలో సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపిస్తున్న ఆశ్రితని చూడగానే ముచ్చటేసింది. కాని ఆమెను భర్త ద్వేషించడం తెలిసిన లక్ష్మి తను కూడా అదే పని చేసి తీరాలన్నట్టుగా మొహం చాటేసుకుంది. ఎందుకిలా వచ్చావు? హారతి తీసుకోండి అత్తయ్య. పతిభక్తితో పాటు దైవభక్తి కూడా అమితంగా గల లక్ష్మి లాంటి అత్తగారిని ఇరకాటంలోకి నెట్టడానికి పూజ గదిలోని హారతిని మించిన బలమైన సాధనం మరొకటి లేదని భావించాకనే ఆశ్రిత ఇలా వచ్చింది. నన్ను మీరు అసహ్యించుకున్నా నాకు అభ్యంతరం లేదు. దేవుణ్ణి తిరస్కరించకండి. ఆ వాక్యాలు బలంగా పనిచేశాయేమో. గబాల్న బెడ్ మీద నుంచి దిగిపోయింది లక్ష్మి. నేనింకా ముఖం కడుక్కోలేదు. దేవుడి హారతి అందుకోవడానికి దైవస్మరణకి అలాంటి నిబంధనలేమీ లేవని అధర్వణ వేదంలో రాసి ఉంది అత్తయ్య గారు. తీసుకోండి. ఇక ఏ క్షణంలో అయినా ఆరిపోయేట్టున్న హారతిని వేగంగా కళ్ళకద్దుకున్న లక్ష్మి ఆమె వెళ్తుంటే అనుసరించింది నెమ్మదిగా. భర్త బాత్రూంలో ఉన్నట్టు చప్పుడు వినిపిస్తుంటే పూజ గది దాకా వచ్చి చూసింది లక్ష్మి. కొన్ని క్షణాల దాకా తేరుకోలేకపోయింది ఆమె. పూజ గదిని ఊడ్చి పరిశుభ్రంగా కడగడమే కాక దేవుణ్ణి ముస్తాబు చేసింది ఆశ్రిత. బాగా చదువుకున్న అమ్మాయిని తెలుసు, కానీ ఇంత భక్తి ప్రపత్తులు గల ఆడపిల్లని ఇప్పుడే తెలిసింది. క్షణం పాటు లక్ష్మి మనసులో శ్వేత మెదిలితే అది ఆమె తప్పు కాదు. ఈ కాలం పిల్లల్లా సగం ఒంటిని బయటకు ప్రదర్శించే శ్వేతకి, ఒద్దికగా ఒంటి నిండా చీర చుట్టుకున్న ఆశ్రితకి అసలు పోలికే లేదు. దేవుడి ముందు చేతులు జోడించి నిలబడ్డ ఆశ్రితకి తెలుసు లక్ష్మి తనను గమనిస్తోందని. కేవలం ఒక చిన్న ప్రయత్నంతో ఆమెను ఆకట్టుకోగలిగిన ఆశ్రితకి తెలిసిపోయింది. పెద్దగా చదువు లేని స్త్రీ మాత్రమే కాదు, తన అత్తయ్య స్థానంలో నిలబడ్డ లక్ష్మి దైవభీతి అమితంగా గల అమాయకురాలు కూడా. యథాలాపంగా వెనక్కి తిరిగిన ఆశ్రిత అక్కడ ముందుకు నడవబోయిన లక్ష్మిని చేరుకుంది. మీరు తొందరగా స్నానం చేయండి అత్తయ్య. ఈలోగా నేను డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తాను. అప్పటికి కానీ తను బింకాని ప్రదర్శించాలన్న విషయం గుర్తుకు రాలేదేమో. చిరుకోపంగా అంది లక్ష్మి. ఎందుకులే కోడలమ్మా, నువ్వు టిఫిన్ చేస్తావని తెలిస్తే ఆయన అసలు ముట్టుకోరు. నీకు తెలీదులే తల్లి. మీరు పొరపాటు పడుతున్నారత్తయ్య అంది ఆమె మృదు మందహాసం చేస్తూ. మావయ్య మీరనుకున్నంత కోపిష్టి కాదు, కాబట్టే నా కోడలు చాలా సమర్థురాలు అంటూ ఆ రోజు రిసెప్షన్లో నన్ను తెగమెచ్చుకున్నారు. లక్ష్మి ఆలోచనలో పడింది. అవును, మరి రాత్రంతా శ్వేత శ్వేత అంటూ ఆయన అలా కలవరిస్తున్నారేమిటి? అయినా నాకు మాత్రం మావయ్య మీరు తప్ప ఎవరున్నారని చీకొట్టినా తరిమినా నేనుండాల్సింది మీ నీడనేగా అత్తయ్య. అందుకే రుజు మార్గంలో పయనించు, నీకు అంతా మంచే జరుగుతుందని చెప్పారు ఋగ్వేదంలో. ఈసారి ఇంకా విస్తుపోయిన లక్ష్మి, అయితే నీకు వేదాల గురించి క్షుణ్ణంగా తెలుసా ఆశ్రిత అడిగింది. తన భర్తలాగే ఆశ్రితకి చాలా తెలుసని అర్థమైపోతుంటే. ఒక వేదాలు ఉపనిషత్తులు మాత్రమే కాదత్తయ్య, మామయ్య గారు చెప్పే పుక్కిటి పురాణాలు, కాశీ మజిలీ కథలు అన్నీ తెలుసు. చూస్తారుగా. దూరంగా వారి చర్చ వింటున్న సవ్యసాచి ఇక నిభాయించుకోలేనట్టు ఆవేశంగా కేక పెట్టాడు. లక్ష్మి. ఉలిక్కిపడిన లక్ష్మి రెండంగల్లో భర్తని చేరుకుంది. ఏమైందండి? పొద్దుటే పనులు మాని హస్కేమిటి? హస్క్ కాదండి, మన కోడలు ఉదయమే ఏం చేసిందో తెలుసా? చెప్పనవసరం లేదు. బాత్రూంలో నుంచి అంతా వింటున్నాను. ఇప్పుడు విన్నాను. ఆశ్రిత ఉత్సుకతగా ముందుకొచ్చింది. చెప్పానుగా అత్తయ్య, మామయ్య సర్వాంతర్యామి టైపు కాబట్టే ఎక్కడేం జరిగినా తెలిసిపోతూ ఉంటుంది. ఉక్రోషంగా వెనక్కి తిరిగాడు. అబ్బాయి ఎక్కడా? గదిలో లేడు అడిగింది లక్ష్మి ఆశ్రితని చూస్తూ. ఉదయమే స్టేషన్కి వెళ్ళిపోయారు చెప్పిందామె. ప్రతి ఉదయము భర్తకి కొడుక్కి టిఫిన్ తన చేతులతో పెట్టాక కానీ వెళ్ళనివ్వని లక్ష్మి నిశ్చేష్టితగా చూసింది. కొంప మునిగే పనుంటే తప్ప వాడు నాతో చెప్పకుండా వెళ్ళడమ్మా. ఇప్పుడేం ముంచుకొచ్చిందని పరిగెత్తాడు. తన రోషాన్ని కక్కడానికి ఇంతకన్నా మంచి అదను రాదన్నట్టుగా అన్నాడు సవ్యసాచి. ఏం ముంచుకొచ్చిందో తెలుసుగా. ఈ ఇంటికి ఏదో ముసలం దాపురించింది. నిజమా మామయ్య అంది ఆశ్రిత అమాయకత్వాన్ని అభినయిస్తూ. అత్తయ్యకి అర్థమైనట్టు లేదు. కాస్త వివరంగా సెలవివ్వండి. ఆమె వ్యంగ్యం
అతన్ని చాలా అశాంతికి గురి చేసింది. కానీ తమాయించుకున్నాడు. భార్యని చూస్తూ, ప్రొద్దుటే దరిద్రాన్ని వెనకేసుకుని తిరగడం కాదు, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తగలేయ్ అన్నాడు ఊగిపోతూ. భర్త కోపానికి ఖచ్చితమైన అర్థం తెలియని లక్ష్మి ఆపసోపాలు పడుతూ వంటగది వైపు పరిగెత్తింది. ఆశ్రిత ముందు నుంచి సవ్యసాచి ఇక వెళ్ళేవాడే. మామయ్య పిలవడమే కాదు, నిబ్బరంగా ఆమె అతన్ని సమీపించింది. మీరిలా రంకెలు వేస్తూ పోతే ఈ ఇంటికి కాపలాగా ఉన్న పోలీసు సిబ్బంది మీకు పిచ్చి పట్టిందనుకునే ప్రమాదం ఉంది రహస్యంలా అంది. సవ్యసాచి నేత్రాల్లో ఎరుపు జీరలు చోటు చేసుకున్నాయి. కొండని ఢీకొట్టడానికి ప్రయత్నించకు, నవ్వేసింది మామూలుగా. నేను కొండని ఢీకొనడం లేదు సవ్యసాచి, కొండపైకెక్కి కూర్చున్నాను. అంటే త్వరలోనే లోయలోకి జారబోతున్నావన్నమాట. మీ అబ్బాయి అండ ఉండగా జారే సమస్య లేదు. వాడికి నేను తండ్రిని ఆశ్రిత, కానీ గుణంలో వశిష్ఠ మీకు కొడుకు మాత్రం కాడు. కలగంటున్నావా? అది నీకు సాధ్యం కాదు. అలా అనుకునే ఇంకా శ్వేతని కోడలుగా చేసుకోవాలని ఆరాటపడుతున్నట్టున్నావు. సవ్యసాచి మొహం వివర్ణమైంది. పిల్లకాకి రాబందుతో ఛాలెంజ్ చేయకూడదు ఆశ్రిత. 1000 ఏనుగుల్ని తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకి కడతేరిపోతుంది సవ్యసాచి. 2 అడుగులు ముందుకేశాడు ఆవేశంగా. నా గురించి ఏమనుకుంటున్నావు? నీటిలో ఉన్నంతసేపు బలం తనదే అని మురిసిపోయే మొసలివనుకుంటున్నాను. కాబట్టే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నీకు ఎదురు లేదని మురిసిపోవద్దని మత్త గజేంద్రాన్ని మట్టు పెట్టగలననుకున్న మొసలికి చివరికి పరాజయం తప్పలేదని చెప్పిన గజేంద్ర మోక్షాన్ని గుర్తు చేస్తున్నాను. నీ మీద నీకెంత నమ్మకం? లేకపోతే ఇంత సాధించి నీ ఇంటి కోడలిగా అడుగు పెట్టేదాన్న సవ్యసాచి. ఇప్పటికీ మించిపోయింది లేదు నచ్చ చెబుతున్నట్టుగా అంది. ఆ సూర్యనారాయణకి కొమ్ము కాయకుండా పక్కకి జరుగు, మిగిలిపోతావు. లేకపోతే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానవస్తత్వి దర్శినః. ఆమె చెప్పిన శ్లోకం అర్థం కాని సవ్యసాచి అబ్బురంగా చూస్తుండగానే అంది. ఉద్యోగం వదులుకొని సద్గురువుని ఆశ్రయించి సేవించి ఉపదేశం పొంది సన్యాసిగా బ్రతకడం నీకు తప్పదని హెచ్చరిస్తున్నాను. సవ్యసాచి అలా చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉందామెకి. నేనంత గెలుపుని ఎలా సాధిస్తాను అని ఆశ్చర్యపోతున్నావా సవ్యసాచి? ఒక్క రాత్రితో నీ కొడుకు నిన్ను అసహించుకునేట్టు చిన్న ప్రయోగం చేసి అది నిజం కాదని నువ్వు సైతం చెప్పలేనంత పటిష్టంగా ఓ పథకం వేశాను. చెప్పింది బెడ్రూమ్లో తానే ఏర్పాటు చేసిన మైక్రోఫోన్ గురించి. ఇన్నేళ్లుగా నీ కొడుకుని నువ్వెంత నమ్మించినా కానీ నేను చేసిన ఒక్క ప్రయత్నంతోనే నీ మీద అసహ్యం పెంచుకుని ఉదయమే బయటకు వెళ్ళిపోయాడు సవ్యసాచి. అందుకే వశిష్ఠ బ్రేక్ఫాస్ట్ చేయనిది. సో ఇక నీకు ఆకలి దప్పులుండవు, మనశ్శాంతి ఉండదు అన్నట్టు నీ మిత్రుడు సూర్యనారాయణకి కూడా వెయిట్ అండ్ సీ. ఆశ్రిత వెళ్ళిపోయింది. కట్రాటలా నిలబడిపోయాడు సవ్యసాచి. మీరు సహకరిస్తే ఫ్రీలాన్సర్గా మీ పత్రికలో కొన్ని ఆర్టికల్స్ రాయాలనుకుంటున్నాను అంది ఆశ్రిత దామోదరాన్ని చూస్తూ. ప్రత్యేకించి మిమ్మల్ని మాత్రమే అడగడంలో నా ఉద్దేశం నేను సాధించాలనుకుంటున్న దానికి అనువైన వేదిక మీ పత్రికే కాబట్టి. సుమారు 3 దశాబ్దాల అనుభవంలో పత్రికాధిపతిగా ఆయన చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాడు. ప్రభుత్వం అవినీతిని ప్రజల దృష్టికి తీసుకురావడంలో అవిశ్రాంతంగా పోరాటాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. అయినా ఇంతవరకు ఆశ్రిత లాంటి అమ్మాయి అతడికి పరిచయం కాలేదు. ఓ మధ్యతరగతి ఆడపిల్లగా జరిగిన నష్టానికి కుమిలిపోతూ ఓ మూల కూర్చోలేదామె. ఒంటరి వ్యక్తిగా ప్రత్యర్థి వ్యవస్థతో పోరాటమే ధ్యేయంగా మార్చుకుంది. అచంచలమైన ఆత్మస్థైర్యంతో చాలా సంచలనానికి కారణమైంది. బలమైన శత్రువర్గపు దాడికి తట్టుకుంటూ చిత్తు కావలసిన క్షణంలో సైతం శక్తిని కూడగట్టుకుని సవ్యసాచి ఇంటి కోడలైంది. ఆమె అంతిమ లక్ష్యం ఏమైతేనేం, ఇంకా సాధించాల్సిన ఏ గమ్యం కోసమో ఇప్పుడు తన సహాయాన్ని అర్థిస్తోంది. క్షమార్హం కాని కాలుష్యం గురించి అతనిలాగే ఆమె కూడా ఆలోచిస్తుంటే సహకరించడానికి తనకి మాత్రం అభ్యంతరం ఏముంటుంది? ఓకే ఆశ్రిత, చనువుగా అన్నాడు దామోదరం. మీ తండ్రి గారి మీద ఉన్న గౌరవంతో మాత్రమే కాక నీ శక్తి మీద ఉన్న నమ్మకంతో కూడా నీ ప్రపోజల్కి అంగీకరిస్తున్నాను. ఫ్రీలాన్సర్గానే కాదు, నువ్వు సరేనంటే జర్నలిస్ట్గా నీకు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆమె విప్పారితంగా చూసింది.
రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అంటే తను మరిన్ని హక్కుల్ని సమకూర్చుకుని ప్రత్యర్థి వర్గంతో పోరాటం సాగించొచ్చు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ ఎలాట్. అయితే నాకు మరింత స్పష్టమైన వివరణ కావాలి అన్నాడు దామోదరం. తొట్రుపడలేదు ఆశ్రిత. ఆ క్షణంలో ఆమెకు అసంబద్ధ చీకటి శిఖరాల మీద కూర్చుని సంఘాన్ని శాసిస్తున్న సూర్యనారాయణలు, సవ్యసాచులు మాత్రమే కాక సందేహాల క్రిములు మస్తిష్కాల్లో చొరబడి భయంతో చేతులు ముడుచు కూర్చునే చాలామంది నిర్భాగ్యుల నిస్సహాయత స్ఫురణకు వచ్చింది. బ్రతకడము అంటే బాధల స్మృతుల్ని ఏరుకుంటూ అవినీతి ముళ్ళు గుచ్చుకున్నాయని ఒలుకుతున్న కన్నీళ్లని దోసిళ్లతో తాగడం కాదన్నది నా నిర్వచనం అంకుల్. అందుకే నేనేమైనా కానీ నా జీవితం మరికొందరికి ఆదర్శప్రాయం కావాలన్నది నేను కోరుకుంటున్నాను. అసలు అన్యాయం జరిగినప్పుడు ఏ మనిషైనా ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోవాలి? జీవించడం అనే అదృష్టాన్ని ఏ మనిషైనా చేజేతులా నిషేధించుకుని ఎవరికైనా ఎందుకు తలవంచాలి? ఈ ప్రపంచంలో ఎవరికైనా, ఏ స్థాయి మనిషికైనా అనివార్యం చావొక్కటే అయినప్పుడు బ్రతుకులో సుఖాన్ని, శాంతిని మరొకడికి తాకట్టు పెట్టుకుని చావు లాంటి బ్రతుకుతో ఎందుకు రాజీ పడాలి? జీవితాన్ని సజీవం చేసుకోని నాడు మన ఉనికి అర్థమేమిటి? నిజం తెలుసుకోవడానికి భయపడుతూ, నిజం చెప్పడానికి సంకోచిస్తూ, వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటూ ఉండటానికి ఈ జన్మే ఎందుకు? స్పందన లేని చెట్టుగానో పుట్టగానో పుడితే సరిపోతుందిగా. ఇనుప ఊచలకి బయట ఉండడమే స్వేచ్ఛ అయితే అలాంటి స్వతంత్రం నాకు అవసరం లేదంకుల్. కొన ఊపిరితో బ్రతికే నిస్సహాయత అంటే నాకు అసహ్యం. అందుకే నా నష్టాన్ని ఆయుధంగా మార్చుకుని అరాచక శక్తులనబడే సూర్యనారాయణ, సవ్యసాచులపై యుద్ధాన్ని ప్రకటించాను. అది నాలాంటి మరొక వ్యక్తి నష్టానికి గురి కాకుండా ఉండే లక్ష్యానికి గురిగా మార్చి ముందు నా ఇద్దరు ప్రత్యర్థుల్ని నేలమట్టం చేయడానికి నిర్ణయించుకున్నాను. ఎలా? ఉద్విగ్నంగా చెప్పుకుపోతున్న ఆశ్రితను చూస్తూ అడిగాడు దామోదరం. జవాబు చెప్పటానికి ఆమె సంకోచించలేదు. ప్రత్యర్థుల బలాన్ని అంచనా వేయగలిగిన నేను ఇప్పుడు వాళ్ళ బలహీనతలతో ప్లే చేయాలనుకుంటున్నాను. మరింత వివరంగా చెప్పింది. త్వరలో జరిగే ఎలక్షన్స్లో ఇప్పటికే సగం అన్పాపులర్ అయిన సూర్యనారాయణకి టికెట్ దొరకకూడదు అంటే అతన్ని మరింతగా అప్రతిష్టకి గురి చేయాలి. క్షణం ఆగింది. ఓ స్కాండల్ ఆధారంగా. అర్థం కానట్లు చూశాడు దామోదరం. ప్రపంచంలో ప్రముఖులు అనుకున్న చాలామందికి అక్రమ సంబంధాలు మామూలే. అయినా అవి ప్రజల దృష్టికి వెళ్ళినప్పుడు నైతికంగా వారి ప్రతిష్ట దిగజారిపోతుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. సో ఇప్పటి రాజకీయ ప్రముఖులు వారి అక్రమ సంబంధాలు అనే శీర్షిక నా పేరుతో ప్రారంభిస్తున్నట్లు మనం వెంటనే అనౌన్స్ చేస్తాం. కానీ అలాంటి వార్త ప్రచురించాలి అంటే మనకు ఖచ్చితమైన ఆధారాలు కావాలి. అవసరం అనుకుంటే సంపాదించడం అసాధ్యం కాదంకల్. పెళ్ళిడికొచ్చిన కూతురున్న సూర్యనారాయణ ఇప్పుడు ఏకాంత అనే వయసులో ఉన్న అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు. విభ్రమంగా చూశాడు దామోదరం. అయితే ఏకాంత్ అనే ఓ నిర్భాగ్యురాలి గురించి ఆధారాలు సేకరించి ఆమెను బజారుకి ఇడ్చడం నా అభిమతం కాదు. ఇలా అంటున్నందుకు నన్ను అపార్థం చేసుకోకండి అంకుల్. పతనమైన ప్రతి ఆడపిల్ల వెనుక ఓ బలమైన కారణం ఉండి ఉంటుందన్నది తిరుగులేని సత్యం. అది కాదమ్మా. ఆశ్రిత ప్రణాళికేమిటో తోచనట్టు అడిగాడు. ఆమెను బజారుకి ఈడ్చనంటున్నావు సరే, మరి అలాంటి పనికి సిద్ధపడకపోతే సూర్యనారాయణ్ణి నైతికంగా దెబ్బతీయడం ఎలా? నేను శీర్షిక అనౌన్స్ చేయమంటున్నానే తప్ప ఖచ్చితంగా అక్రమ సంబంధాల గురించి రాస్తానని చెప్పడం లేదు. అనౌన్స్మెంట్తో సూర్యనారాయణ్ణి మానసిక ఒత్తిడికి గురి చేయాలనుకుంటున్నాను. ప్రయోజనం ఏమిటని అతడు అడక్కముందే చెప్పింది ఆమె సీరియస్గా. పటిష్టమైన రాజకీయం ఎంత బలమైనదో అవినీతి పేరుకున్న మరుక్షణం అది అంత దుర్గంధభూయిష్టము అవుతుంది అంకుల్. బ్లడ్ స్పోర్ట్గా మారిన రాజకీయాన్ని, దానికి రక్షణగా నిలిచిన ఇండియన్ పోలీసింగ్ సిస్టమ్ మొత్తాన్ని ఎదుర్కోగలమని నేను చెప్పడం లేదు. కానీ సున్నితమైన ముళ్లపాన్పుపై కూర్చున్న ఒక సూర్యనారాయణ్ణి ఓ ముళ్ళుతో గుచ్చి అతడు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉండగానే మరొక ముళ్ళుతో తేరుకోలేని విధంగా గాయపరచాలనుకుంటున్నాను. అలా కోరి నేను సవ్యసాచిని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాను. చాలాసేపటి వరకు ఆలోచిస్తూ ఉండిపోయాడు దామోదరం. జాతీయ స్థాయిలో జరిగే ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత చెంది కూడా ప్రత్యర్థుల పథకంలో అవకాశాన్ని కోల్పోయిన ఓ ఆడపిల్ల ఇప్పుడు తన మేధస్సుని మరోలా ఉపయోగించి
శత్రువుల్ని మట్టి కరిపించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అందుకు తన పత్రికని వేదికగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఎందుకు అభ్యంతరం చెప్పాలి? ఒక వ్యక్తి వ్యవస్థగా విస్తరించగలిగితే అది అభినందించదగ్గ అంశమేగా. అంతే. ఆ మరుసటి రోజే నేడు పత్రికలో ఓ వార్త ప్రముఖంగా ప్రచురించబడింది. రాజకీయ నాయకులు అక్రమ సంబంధాలు, నాయకుల చీకటి కోణాలను వెలుగులోకి రప్పించే సంచలన ప్రయోగంలో మా విలేఖరి శ్రీమతి ఆశ్రిత ధారావాహికంగా రాయబోతున్న పరిశోధనాత్మక వాస్తవం త్వరలోనే ప్రారంభం. ఆశ్రిత అంచనా తప్పు కాలేదు. నేడు దినపత్రికలో అనౌన్స్మెంట్ చూసిన సూర్యనారాయణ ముందు తేలికుట్టినట్లు ఉలిక్కిపడ్డాడు. ఉక్కిరిబిక్కిరై ఆవేశంగా ఫోన్ అందుకున్నాడు. ఆశ్రిత! సవ్యసాచి కేకతో ఆ భవంతి ప్రతిధ్వనించిపోయింది. పూజ గదిలోని లక్ష్మి ఆ కేక పెట్టింది ఇంట్లో మనిషి కాక వీధిలోని వ్యక్తి ఎవరో అనిపించడంతో ఇంకా పూజలోనే నిమగ్నమైపోయింది. వశిష్ఠ ఇంట్లో లేడని తెలిసిన సవ్యసాచి ఆశ్రితకి అల్టిమేటం ఇవ్వడానికి ఇంతకన్నా మంచి అదను దొరకదన్నట్లు ఆవేశంగా ఆమె బెడ్రూంలోకి దూసుకొచ్చాడు. నిన్నే! అప్పుడు తలెత్తి చూసింది ఆశ్రిత. ఈ సన్నివేశం ఆమె ఊహించిందే కావడంతో చదువుతున్న మ్యాగజైన్ని పక్కన పెట్టి, మీరా మామాజీ అంది నిర్లక్ష్యంగా. చెప్పండి, ఏమిటి నువ్వు పత్రికలో రాయాలనుకుంటున్నది? రాయబోతున్నదేమిటో పత్రికలోనే తెలియజేశారుగా. అసలు నువ్వు పత్రికలో రాయడం ఏమిటి? మీరు నన్ను అడుగుతున్నది మామగారి హోదాతోనా, లేక పోలీస్ కమిషనర్గానా? సవ్యసాచికి మింగుడు పడనంత ఉక్రోషం ముంచుకొచ్చింది. వశిష్ఠకి తండ్రిగా, అంతే తప్ప నాకు మామగా కాదన్నమాట. ఏమిటా పిచ్చివాగుడు? గొంతు చించుకోకు సవ్యసాచి. నన్ను నిలదీయాల్సింది, వద్దని వారించాల్సింది నువ్వు కాదు, నన్ను కట్టుకున్న నా భర్త. నువ్వు చేసే పని ఈ ఇంటి పరువుకి భంగం కలిగిస్తే నేను సహించను. నేను రాస్తే భంగపడేది ఈ ఇంటి పరువు కాదు సవ్యసాచి, నీ మిత్రుడు సూర్యనారాయణ ప్రతిష్ట. ఆశ్రిత టార్గెట్ ఖచ్చితంగా సూర్యనారాయణే అనిపించినా ఇంత నిర్మోహమాటంగా ఆ నిజం చెప్పగలుగుతుందని ఊహించలేకపోయాడు. అంటే ఈ ఇంటి కోడలయ్యాక కూడా సుఖంగా బ్రతకాలని నీకు అనిపించడం లేదన్నమాట. నేను కోడలనయ్యింది నా సుఖం కోసం కాదు మామగారు, మీ మిత్రులిద్దరికీ సుఖం లేకుండా చేయడానికి. ఏం చేయగలవు? మంటగా 2 అడుగులు ముందుకేశాడు. మేమే తలుచుకుంటే నిగ్రహించుకోలేకపోయాడు. నిన్ను చంపి నీ చావుకి తీవ్రవాదులు కారణమని నిరూపించగలం. లేదు, అది ఆత్మహత్యగానో ప్రమాదంగానో ప్రూవ్ చేయగలం. సవ్యసాచికి చురుక్కుమనిపించేలా పక్కున నవ్వింది. నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నన్ను తక్కువగా ఎస్టిమేట్ చేసి పొరపాటు చేయకు సవ్యసాచి. ఎందుకంటే ఒకనాడు కటకటాల వెనక్కి పంపాలని అరెస్ట్ చేయించి ఓడిపోయిన నువ్వు నన్ను బ్రోతలుగా నిరూపించబోయి భంగపడిన సూర్యనారాయణ ఓటమి లాంటి స్థితిని సైతం క్యాష్ చేసుకుని ఈ ఇంటి కోడలిగా వచ్చిన నా ముందు ఎప్పుడో ఓడిపోయారు కాబట్టి. అలా చూడకు. ఇప్పుడు నేను జర్నలిస్ట్ జాబ్లో చేరింది ఇంకా మీ మీద దండయాత్ర కొనసాగించాలని, మీ ఇద్దరి సంగతి తేల్చి పారేసేదాకా నిద్రపోకూడదని. ఆశ్రిత! అరిచాడు మళ్ళీ. ఈసారి కేకకి లక్ష్మి గబాల్న గదిలోకి దూసుకొచ్చి, ఏమైందండి అంది తొట్రుపాటుగా. తేలికుట్టిన దొంగలా చూశాడు సవ్యసాచి. మరేం లేదత్తయ్యా. ఆశ్రిత అవకాశం తీసుకుంది. పెళ్ళీడు వచ్చిన పిల్ల ఉండి మరో ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకోవడం మగాడికి తగదని నేనంటుంటే అందులో తప్పేమిటి అంటున్నారు మావయ్య. హవ్వ బుగ్గలు నొక్కుకున్న లక్ష్మి అక్కడికి తన భర్తే అలాంటి నీచమైన పని చేసినంత గాబరాపడి, అలాంటి నికృష్ట పనికి మీరు వత్తాసు పలకడం ఏమిటండి అంది కోడలికి సపోర్టుగా. అయినా ఎవరా దగుల్బాజీ? సూర్యనారాయణ గారు టక్కున అంది ఆశ్రిత. నీకెలా తెలుసు అని అడగలేదు లక్ష్మి. నిజమండి అంది భర్తని చూస్తూ. అలాంటి వాడితో మీకు స్నేహం ఏమిటండి? అయ్యో, ఈ వయసులో అలాంటి ఏబ్రాసి వేషాలు వేయడానికి సిగ్గుండాలి. లక్ష్మి ఆమెను ఎలా వారించాలో అర్థం కాక, నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు సవ్యసాచి అసహనంగా కదిలిపోతూ. అది కాదండి, అన్నయ్య గారికి అలాంటి పాడుబుద్ధి ఎలా పుట్టింది? అంతా అబద్ధం అరిచాడు మూడోసారి. లేదత్తయ్యా, నిజం. నిజమైతే అతను ఉంచుకున్న దాని పేరేమిటో చెప్పమను. ఏకాంత టక్కున అంది ఆశ్రిత. వాట్? ఉలికిపాటుగా చూశాడు సవ్యసాచి. అవును మామయ్య, ఒక ఆయుధాన్ని ఒడుపుగా సంధిస్తూ చెప్పింది ఆశ్రిత. పైగా ఆ అమ్మాయికి బంజారాహిల్స్లో ఓ బిల్డింగ్ కూడా కొనిచ్చాడు.
అడ్రస్ కూడా తెలిసిన సవ్యసాచి ఆ తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోయాడు. ఆ క్షణంలో సవ్యసాచిని అంతగా కలవరపరిచింది సూర్యనారాయణకు అక్రమ సంబంధం ఉందన్న విషయం కాదు. ఆశ్రిత చెప్పిన పేరు. అది తన స్థాయికి తగని విషయమైనా పర్సనల్గా నిజాన్ని ఆరా తీయాలనుకున్నాడు. అయితే సవ్యసాచి మరో విషయాన్ని గుర్తించలేకపోయాడు. సవ్యసాచి ఆవేశంగా గదిలోకి వచ్చింది మొదలు ఇప్పటిదాకా ఆశ్రితతో జరిపిన చర్చని ఆమె ఓ పాకెట్ సైజ్ రికార్డర్లో రికార్డ్ చేసింది రహస్యంగా. అలా తన ప్రాణాలను కాపాడుకోగలదని కాదు, ఒకవేళ అనుకున్నదే జరిగితే కనీసం వశిష్ఠకైనా అది సాక్ష్యంగా మిగలాలని. సవ్యసాచిని రెచ్చగొట్టి చాలా విషయాల్ని కక్కించిన ఆశ్రిత ఇప్పుడు కథన రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. రాత్రి 7 గంటల సమయం. ద్వారం తెరిచిన ఏకాంత ఉలికిపాటుగా ఓ అడుగు వెనక్కి వేసింది. ఎదురుగా నిలబడి ఉన్న కమిషనర్ సవ్యసాచిని చూస్తూ. నువ్వా? అంది ఉద్విగ్నంగా కాదు, జుగుప్సగా. ఇలా వచ్చావేం? నువ్వో కాదో తెలుసుకుందామని. తెలిసిందిగా, ఇక వెళ్ళు. ఆవేశంగా అతడి మొహం మీదే తలుపు వేయబోతుంటే కోపంగా లోనికి అడుగుపెట్టాడు. ఎక్కడో మునిగిన నువ్వు ఇక్కడెలా తేలావు? ఇప్పుడు ఏకాంత కూడా ఆశ్రితలాగే మరో మారణాయుధంలా అనిపిస్తుంటే మనశ్శాంతిని కోల్పోతూ అడిగాడు. నా మీద కక్ష తీర్చుకోవడానికి సరాసరి హోమ్ మినిస్టర్ పంచనే చేరావన్నమాట. నవ్వింది నిర్వేదంగా. చేరింది నిజానికి అందుకే. అయినా నాకన్నా ముందు మరో ఆడపిల్ల నీకు వణుకు పుట్టిస్తోందిగా సవ్యసాచి. అందుకే ఓడిన నాకన్నా నిన్ను అంచెలంచెలుగా ఓడిస్తున్న ఆశ్రితని చూస్తూ ఎప్పుడో ఒక అవకాశం నాకు దక్కకపోతుందా, నీ మీద చావు దెబ్బ తీయకపోతానా అన్న తపస్సుతో రోజులు నెట్టుకొస్తున్నాను. నీకు అవకాశం దక్కదు. ఏం, మొత్తం ఆశ్రితే దక్కించుకుంటుందా? ఆఫ్టర్ ఆల్, అస్థిమితంగా అన్నాడు పళ్ళు నూరుతూ. ఓ ఆడది నన్నేం చేయగలదే? కొడిగట్టిన దీపంలా స్వర్గ నరకాల సహజీవనం సాగిస్తున్న ఏకాంత ఇప్పటి అశాంతికి ఎప్పుడో కారణమైన ఓ మగాడు తన ముందు మరో అమ్మాయి గురించి ఇలా మాట్లాడడంతో సహనాన్ని కోల్పోయింది. ఏం చేయగలదో ఓ ప్రక్క ఆశ్రిత నిరూపిస్తూనే ఉన్నా ఇంకా ఈ పిచ్చి ప్రశ్నలేమిటి సవ్యసాచి? నాలానే బ్రోతలుగా నిరూపించబోతే నీ తెలివిని చాచి తన్నింది. నీ ఇంటి కోడలై నీకు నిద్ర లేకుండా చేస్తోంది. అది చాలదు, నువ్వనుకున్నది ఏదన్నా చేయగలవని నా వరకు నిరూపించి ఇప్పుడు ఇలా అశాంతితో నలిగిపోతున్న సవ్యసాచి ప్రతిదారి నీకు అనుకూలం కాదన్న సత్యానికి అందమైన ఉదాహరణలా నిలిచిన ఆశ్రిత మూలంగా నువ్వు త్వరలోనే చాలా నష్టానికి గురవుతావు. అది నా కళ్ళతో నేను చూస్తాను. చూసి వీలైతే నీ సమాధి మీద నేను ఉమ్మేస్తాను. అంతవరకు నువ్విక్కడుండవు, నవ్వాడు ఎగతాళిగా. ఏం, సూర్యనారాయణ్ణి శాసించగలననుకుంటున్నావా? అసంభవం సవ్యసాచి. ఇక్కడ మాత్రం నా స్థానం చాలా పదిలం. దానికి నేను హామీ ఇస్తున్నాను. చూస్తాను. వెళ్ళు, ఏం చేయగలవో నిరూపించు. అవుట్. మరో 10 నిమిషాల్లో సెక్రటేరియట్ని చేరుకున్న సవ్యసాచి రోషంగా హోమ్ మినిస్టర్ ఛాంబర్లో అడుగుపెట్టాడు. నిజానికి ఆ వేళలో సూర్యనారాయణ ఏకాంత దగ్గర ఉండేవాడే. కానీ పేపర్లోని వార్త అతన్ని కంగారు పెట్టింది. ప్రతి రాత్రి అక్కడికి వెళ్ళడం ప్రమాదమన్న ఆలోచనతో సంఘర్షణకి లోనవుతూనే ఏవో ఫైల్స్ చూస్తున్నాడు. లోనికి వస్తూనే అన్నాడు సవ్యసాచి. ఈ వయసులో మీరిలాంటి సాహసం చేస్తారనుకోలేదు. అసలే మనశ్శాంతిని కోల్పోయి ఉన్న సూర్యనారాయణని సవ్యసాచి స్టేట్మెంట్ మరింత అసహనానికి గురిచేసింది. ఏమిటి కూస్తున్నావు? ఇదే పదం మరొకరు వాడి ఉంటే చెంప పగలగొట్టేవాడే. కానీ తన ఆను పాను చేజిక్కించుకున్నవాడు, పైగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ కావడంతో నిగ్రహించుకున్నాడు సవ్యసాచి. అది కాదండి, ఆశ్రిత అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చిందంటే నేనిచ్చిన అవకాశమేనంటావు అర్ధోక్తిగా అన్నాడు సూర్యనారాయణ. నా ఇష్టమయ్యా, నేను అమ్మాయిలతో తిరుగుతాను, తాగుతాను, తందనాలాడతాను. మధ్య నీ కోడలికేమైందట? ఏకాంత ఎవరో ఏమిటో చెప్పాలని నోటిదాకా వచ్చింది కానీ తమాయించుకున్నాడు. పరిస్థితి చూస్తుంటే ఏకాంత సూర్యనారాయణ్ణి బలంగానే ఆకట్టుకున్నట్టుంది. కాబట్టే అంత మొండిగా వాదిస్తున్నాడు. అంతే తప్ప మీరు మాత్రం మారనంటారు. చూడు సవ్యసాచి, నువ్వు నేను చెప్పినట్టు నడుచుకోవాలి తప్ప నీ కోడల్ని కంట్రోల్ చేయలేక నాకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించకు. అయినా నువ్వే మనిషివయ్యా. ఇంత పొజిషన్లో ఉండి ఓ ఆడపిల్ల ధాటికి తట్టుకోలేకపోతున్నావంటే నాకు సిగ్గుగా ఉంది.
అది ఆడపిల్ల కాదు సూర్యనారాయణ గారు, పిడుగు. ఎప్పుడో మీ మీద భారీ ఎత్తున బాంబు విసిరేట్టుంది. నువ్వొచ్చింది ఇది చెప్పడానికా? మీరు కొంతకాలం ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లకుండా ఉంటే బెటర్. సవ్యసాచి! సూర్యనారాయణ గావు కేకతో ఉలిక్కిపడ్డాడు సవ్యసాచి. నా వ్యక్తిగతమైన విషయాలలో నువ్వు గాని మరెవరు గాని తలదూర్చితే నేను సహించను. ఏకాంత ఎవరో చెప్పాలనిపించిన ఆలోచనని మొత్తంగా సమాధి చేసేశాడు సవ్యసాచి. నిజానికి ఇప్పుడు సమస్య ఏకాంత కాదు, ఆశ్రిత. ఆమె గురించే జాగ్రత్త పడాలి. అటు ఆశ్రితకి ఇటు సూర్యనారాయణకి నడుమ శాండ్విచ్లా నలిగిపోతూ అన్నాడు సవ్యసాచి. అది కాదు సార్, ఆశ్రిత ఇప్పటికే ఆధారాలు సేకరించిందో ఇక ముందు సేకరించాలనుకుంటుందో నాకు తెలియదు, కానీ మీ రాజకీయ జీవితానికి తెరపడేట్టు ఏదో బలంగా ప్లాన్ చేస్తోంది. అందుకే నేను తొందరపడమంటున్నది. తోచడం లేదు. 3 నెలల్లో దాన్నేదో చేసేస్తానన్నావు, కానీ అది నాకన్నా అడ్వాన్స్డ్గా ఉంది. అంటే ఆశ్రితకి నేను తల ఒగ్గాలంటావు. సవ్యసాచి మౌనంగా ఉండిపోయాడు. శ్వేతని నీ ఇంటి కోడల్ని చేసుకోవడం అసాధ్యమంటావు. ఎలా చేసుకోను? ఉక్రోషాన్ని అదిమి పెట్టలేనట్టు ఆవేశంగా అటు ఇటు పచార్లు చేసిన సవ్యసాచి ఉన్నట్టుండి జేబులో నుంచి ఓ పోస్టల్ ఎన్వలప్ తీసి టేబుల్ మీద గిరాటేశాడు. ఆ లెటర్ చూడండి. ఇప్పటికీ మీ అమ్మాయిలో మార్పు లేనట్టుగా ఎవరో కాలేజీ స్టూడెంట్ రాశాడు నాకు. రాజేష్ లాగే మరో అమర్ బలి కాకుండా కాపాడండి అంటూ. ఇప్పుడు అమర్ అనే అబ్బాయితో శ్వేత సాగిస్తున్న వ్యవహారం చండాలంగా రాశాడు. ఒకప్పుడు వివేక్ అనే అబ్బాయి, వాణ్ణి వదిలించుకున్నాం. ఇప్పుడింకా అమర్. చదవండి. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. చదవండి సూర్యనారాయణ గారు. నాకు తెలిసి నన్ను శ్వేతని ఇంకా అంగీకరించమంటున్నారా? నవ్వాడు సూర్యనారాయణ. నువ్వొకనాడు చేసిన వెధవ పనికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఇంకా భద్రంగానే ఉన్నాయి సవ్యసాచి. సవ్యసాచి ఉగ్రుడైనా నిభాయించుకున్నాడు. ఒక అత్యున్నత స్థానంలో ఉన్న పోలీస్ అధికారిగా ఈ బ్లాక్మెయిలింగ్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. మీరో విషయం మర్చిపోతున్నారు సూర్యనారాయణ గారు. ఆ ఫోటోలు నన్ను నేరస్తుడిగా నిలబెట్టడమే కాదు, నేనెందుకలా చేసింది నలుగురికి తెలిస్తే మీ అమ్మాయి వ్యవహారము బయటపడుతుంది. సూర్యనారాయణ రెప్పవాల్చకుండా చూశాడు. ఓ పని చెయ్యి సాలోచనగా అన్నాడు. అది సవ్యంగా జరిపిస్తే శ్వేతని కోడలుగా చేసుకోమని అడగను. నీ ఫోటోలు నీకు అందజేస్తాను. చెప్పండి. తిరుగుపోతైన శ్వేతని వదిలించుకోగలిగితే ఇక తాను దేనికైనా సిద్ధమన్నట్టు చూశాడు సవ్యసాచి. క్షణక్షణము భయంతో కంగారు పడుతున్నాను సవ్యసాచి. దానికి కారణం ఆశ్రిత. ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆశ్రిత సాధ్యమైనంత త్వరలో కడతేరిపోవాలి. 1/2 నిమిషం పాటు మౌనంగా ఉండిపోయిన సవ్యసాచికి సమంజసంగానే తోచింది. ఆశ్రిత సూర్యనారాయణకే కాదు, తనకు పక్కలో బెల్లంగా మారింది. ఏ క్షణంలో వశిష్ఠని తనకు ప్రత్యర్థిని చేస్తుందో అంతుపట్టడం లేదు. ఒడుపుగా ఆమె కథ ముగించేస్తే చాలా అనర్థాలు తొలగిపోతాయి. సరే, 1 వారంలో దాన్ని ఫినిష్ చేస్తాను. తన అపారమైన అనుభవానికి రూపం ఇవ్వబోతూ దృఢంగా అన్నాడు సవ్యసాచి. జస్ట్ వెయిట్ అండ్ సీ. అప్పటికి ప్రశాంతంగా నవ్వగలిగాడు సూర్యనారాయణ. 2 బలమైన ప్రత్యర్థుల మధ్య అపార్థాలు పెరగడానికి ఓ కాలేజీ స్టూడెంట్లా తనే శ్వేత అమర్ల ప్రేమ కథ గురించి లెటర్ రాసిన ఆశ్రిత ఈ మలుపుని ఊహించలేకపోయింది. అది ఇంత త్వరగా.